అఖిల్ వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. అఖిల్ వాళ్ళ మమ్మీ అఖిల్తో ఇలా అంది, అఖిల్ ఒకటి గుర్తుపెట్టుకో, ప్రేమ అనేది చాలా ప్రీషియస్ అండ్ ఇట్స్ వెరీ వాల్యుబుల్. ప్రేమ అంటే తల్లి కొడుకుతో, తండ్రి కొడుకుతో, అన్న చెల్లితో, ఫ్రెండ్స్తో మాత్రమే కాదు, అమ్మాయిది కూడా ప్రేమే. ఇంకా చెప్పాలంటే అమ్మ నాన్న చెల్లి ఫ్రెండ్స్ అందరూ చిన్నప్పటి నుంచి కలిసే ఉంటారు కాబట్టి వాళ్ళ మధ్య క్లోజ్నెస్ ఉంటుంది. కానీ ఒక అమ్మాయి అలా కాదు, సడన్గా లైఫ్లోకి వస్తుంది. నువ్వే అమ్మాయికి ఆ కంఫర్ట్ స్పేస్ ఇవ్వాలి. అండ్ ఓన్లీ ఒక అమ్మాయి మాత్రమే భార్య ప్రేమని, చెల్లి ప్రేమని, తల్లి ప్రేమని చూపించగలదు. అండ్ ఐ థింక్ షైన్ ఈస్ పర్ఫెక్ట్ టు బీ యాజ్ ఏ మై డాటర్ ఇన్ లా. అఖిల్ తన అమ్మ మాటలకి రియలైజ్ అయ్యి షైన్ దగ్గరికి బయలుదేరాడు. షైన్ ఒక బెంచ్ మీద కూర్చోండి అఖిల్ గమనించి వెళ్ళి తన పక్కన కూర్చున్నాడు. అప్పుడు షైన్ ఇలా అంది, వెళ్ళిపోయావుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు అంది. అప్పుడు అఖిల్, నువ్వు బ్రేకప్ అన్నావుగా, మళ్ళీ నువ్వు నా కోసం వెయిట్ చేస్తున్నావు అన్నాడు. అందుకు షైన్ ఏడుస్తూ, నువ్వు లేకపోతే నా ప్రాణం పోతుందిరా అన్నది. నిన్ను ఎలా వదిలేయగలను అంటూ ఏడుస్తుంది. అప్పుడు అఖిల్ ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకొని, మన లైఫ్లో ఏం జరిగినా నిన్ను మాత్రం వదిలేయను అని అన్నాడు. అండ్ ఇట్స్ మై ప్రామిస్ అన్నాడు. ఈసారి కన్ఫామ్గా మాట తప్పను అని అన్నాడు. కానీ నాకు నమ్మకం లేదు, ఎందుకంటే అఖిల్ ఈసారి కూడా మాట తప్పాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే షైన్ వాళ్ళ డాడీకి ఎవరో కాల్ చేశారు. షైన్ వాళ్ళ డాడీకి వచ్చిన కాల్ షైన్ వాళ్ళ మావయ్య నుంచి. అండ్ షైన్కి వాళ్ళ మామయ్య కొడుకుతో ఎప్పటి నుంచో పెళ్లి చేయాలని వాళ్ళ ఫ్యామిలీ డీలింగ్స్. కానీ షైన్కి ఆ సంగతి తెలియదు. షైన్ వాళ్ళ మామయ్య షైన్ వాళ్ళ డాడీతో ఇలా అన్నాడు, నీ కూతురు ఎవరినో ప్రేమిస్తుందంట, మరి నా కొడుకు సంగతి ఏంటి అని. అందుకు షైన్ వాళ్ళ డాడీ ఫ్లైట్ యూఎస్ఏలో స్టార్ట్ అయింది. అండ్ యావత్ ప్రపంచం షాక్ అయ్యి ఎదురు చూస్తుంది. షైన్ వాళ్ళ డాడీ అదే ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ ఇండియాకి ఎందుకు వస్తున్నాడా అని నెక్స్ట్ వీడియో చూద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్